గుడ్ మార్నింగ్ చెప్తున్నా. అందరు ఇక్కడ లీడర్స్ ఉన్నారు కాబట్టి నార్మల్గా CEO మీటింగ్స్లో మనం ఏ పూట అయితే ఆ పూట గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని చెప్తాం. అవునా? ఎస్, లీడర్స్ ఉన్నాం ఇక్కడ. ఇలా ఉంటే సప్పగా ఉంటే ఎలా జోష్ అయితే మన దాసు సార్ వచ్చారు. ఏమంటారు ఎప్పుడు సార్? దాసు సార్ డైలాగ్ అట్లా పెచ్చు ఊడిపోయి కింద పడి మళ్ళీ పైకి వెళ్ళాలంటారు సార్. అందుకనిస్తే 19 లక్షలు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు, ఎక్సైట్మెంట్ ఉంటే వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు హరిణి. నేను ఈ బిజినెస్లో రాకముందు హౌస్ వైఫ్ అండ్ మా హస్బెండ్ సినిమాటిక్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్. సో పొద్దు నుంచి ఇవాళ మధ్యాహ్నం నుంచి సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా? ఫస్ట్ లీడర్ మన చరణ్ సార్ వచ్చేసి అండ్ భార్గవి మేడం వచ్చేసి డ్రీమ్ ఎక్సర్సైజ్ సిస్టమ్ గురించి చెప్పారు, టూల్స్ గురించి చెప్పారు. అవునా? ఎంతమంది అయితే ఇంప్లిమెంట్ చేయట్లేదో ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్లాన్ ప్రెజెంటేషన్లో. అండ్ సెకండ్ మన కుల్కర్ణి సార్ వచ్చారు. ఈ బిజినెస్లో చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ సక్సెస్ అనేది కొంతమందే అవుతారు. అవునా? చూస్తున్నామా? దానికి ఒక సొల్యూషన్ అనేది క్లియర్గా క్లారిటీగా మన కుల్కర్ణి సార్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లీడర్ సలీం సార్ అండ్ షాహీన్ మేడం వచ్చారు. 6 యాక్షన్ ప్లాన్స్ అంటే ఈ బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత ఏమేం చేయాలి అనేది క్లియర్గా చెప్పారు, స్లైడ్స్ చూపించుకుంటూ. అవునా? ఇప్పుడు ఏవైతే పనులు మనము చేయకూడదో ఆ పనులు పవన్ సార్ నేను చెప్తున్నా. ఓకేనా? దీనికి గనక ఒకవేళ మీరు టచ్ చేస్తే సిస్టంలో నుంచే అవుట్ అయిపోతారు, బిజినెస్లో నుంచే అవుట్ అయిపోతారు. కరెంట్ షాక్ తగిలితే కొందరు ప్రాణాలు పోయినాయి. చాలా డేంజరా? కరెంట్ అంటే డేంజరా కాదా? కార్డినల్ రూల్స్ కూడా అంతే డేంజర్. సో కార్డినల్ రూల్స్ చెప్తున్నారు సార్, చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి, ఫాలో అవ్వండి. మీరందరి డ్రీమ్స్ అనేది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ January 9th, 10th అండ్ 11th ఇలాంటి సెమినార్స్ ఏవైతే పెద్ద పెద్ద సెమినార్స్ అనేసి చెప్పారో FRU గోక్రాన్ అనేది విన్నింగ్ టీమ్ నుంచి అవుతాయి. ఇలాంటి సెమినార్స్కి మీరు అటెండ్ అవుతే కనుక మీ యొక్క ఫేత్ అనేది ఇంకా హైప్ అయిపోతుంది అండ్ మీకు ఒక నమ్మకం అనేది చాలా అంటే చాలా వస్తుంది. ఇక్కడ మేము కూడా సక్సెస్ అవుతాము అన్న నమ్మకం వస్తుంది. ఎందుకంటే అక్కడ నార్మల్ పర్సన్స్ కూడా వచ్చి ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ అనేది మనం చూడబోతున్నాము అలాంటి FRU ఈవెంట్స్లోనే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్కి రండి. అండ్ మనకు ఎలాంటి సాకులు వెతకనికి కూడా లేదు ఈసారి మనకు, ఎందుకంటే జనవరి సంక్రాంతి హాలిడేస్లో వచ్చింది. January 9th and 10th 11th ఈ 3 days ఖచ్చితంగా అందరు కూడా రండి. 5140 రూపీస్ మాత్రమే దీని ఒక టికెట్. సో ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి, టికెట్స్ చాలా షార్టేజ్ నడుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు పవన్ సార్. వచ్చాయా? రెడీయా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ 9 కార్డినల్ రూల్స్ అండ్ 7 గైడ్ లైన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు. మై గ్రేట్ అప్లైన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క పేరున ప్రతి ఒక్క అప్లైన్కి కూడా నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశంతో నేను ఈ బిజినెస్లో ఎదుగుతూ వస్తూ మీ ముందర ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. అండ్ థ్యాంక్స్ టు సిస్టమ్ కూడా, విన్నింగ్ టీమ్ సిస్టమ్. అండ్ మనకు ప్రతి వ్యక్తికి వేలు పట్టి నడిపించేటువంటి మన గ్రేట్ సిస్టమ్ ఉంది. మనం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమి తెలియనటువంటి ఒక జీరో నాలెడ్జ్ తోటి నేను ఈ బిజినెస్లో అడుగుపెట్టి సిస్టమ్ అండ్ అప్లయన్స్ని ఫాలో అవుతూ ఈరోజు హైయెస్ట్ లెవెల్ డబుల్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్కి రీచ్ కావడం, హైయెస్ట్ ఇన్కమ్ 5 lakhs per month తీసుకోవడం, అండ్ డ్రీమ్ కార్స్ 2 కార్లు తీసుకున్నాను, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినాను. అండ్ ఇదంతా కూడా ఒక 6 సంవత్సరాలలో జరిగింది. అంటే మీతోటి జరుగుతుందా లేదా? 100%. మేము సీనియర్లను ఎట్లయితే ఫాలో అయినామో మీరు కూడా సీనియర్స్ని అప్లయన్స్ని ఫాలో అవ్వండి, సిస్టమ్ని ఫాలో అవ్వండి. చాలా సింపుల్, ఈజీ. అండ్ ఇక్కడ సిస్టమ్ కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంది. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే కార్డినల్ రూల్స్. సలీం సార్ చెప్పినారు కదా, 6 పవర్ యాక్షన్స్ అంటే ఏం చేయాలి బిజినెస్లో అడుగుపెట్టిన తర్వాత అని చెప్పినారు. ఇవి ఏం చేయకూడదు అన్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఈ యొక్క సబ్జెక్ట్ని మేము తయారు చేయలేదు ఇక్కడ. SP Barin sir, our great mentor, champion of change, most admirable person in India.
ఇందిరా ప్రియదర్శిని, డాక్టరేట్, ఇట్లా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి చాలా గొప్ప వ్యక్తి, మన మెంటర్, గ్రేట్, మనం దేవుడు అనొచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది జీవితాలను మార్చినటువంటి వ్యక్తి తయారు చేసినారు. తన 26 సంవత్సరాల నెట్వర్క్ అనుభవంతో తను ఎన్నో దక్కాముక్కీలు తిని ఈ యొక్క సబ్జెక్టుని తయారు చేసారు. మరి ఆయన అనుభవంతో మనం నేర్చుకుందామా? మనం కూడా కింద పడి లేచి దక్కాముక్కీలు తిని నేర్చుకుందామా? ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పినటువంటి దాన్ని జస్ట్ ఫాలో అయితే కనుక మనం ఇక్కడ చాలా తక్కువ టైంలో సక్సెస్ అవుతాము. లేదు నేను ఎక్స్పీరియన్స్ అయితేనే నాకు బాగుంటుంది అని అంటే కనుక చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. రైట్. అయితే ఫస్ట్ ఏంటంటే డు నాట్ హర్ట్ ఎనీబడి ఈగో. ఎవరి ఈగోని కూడా మనం హర్ట్ చేయొద్దు. ఈగో అంటే ఏమంటారు తెలుగులో? అహం అంటాం. అంటే నేను అనే ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ఆ అహం అనేది ఉంటుంది. అది మంచి విషయంలో కావచ్చు, చెడు విషయంలో కావచ్చు. మనము ప్రతి ఒక్క వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తూ, గౌరవం ఇస్తూ మెదలాలి. పొరపాటున కూడా మనం ఇతరులని హర్ట్ చేయడం, అతనిని ఇబ్బంది పెట్టేది, వాళ్ళను బాధ పెట్టే అటువంటి పని ఎట్టి పరిస్థితులలో చేయొద్దు. ఎందుకంటే స్టార్టింగ్ దశలో ఈ బిజినెస్లో అడుగుపెట్టినటువంటి కొత్తలో తెలిసో తెలియకనో మన డౌన్ లైన్స్ కావచ్చు, మన బ్రదర్ లైన్స్ కావచ్చు ఉంటారు. వాళ్ళతో తెలిసో తెలియకుండా జరుగుతుండొచ్చు. అయినా కానీ మనం సహనంతో వాళ్ళకి చెప్తూ ఒక్కొక్కటి నేర్పిస్తూ పోవాలి తప్ప ఇంక తెలియదా, ఇది ఇంత దమాకు లేదా, నీకు ఇట్లనా అట్లనా అని పెడితే ప్రతి ఒక్క వ్యక్తి హట్ అవుతాడా లేదా? మనము వేరే వాళ్ళంటే ఎట్లా హట్ అవుతారు, మనమంటే మనం హట్ అవుతున్నామా లేదా? అట్లనే మనం ఎవరిని కూడా హట్ చేయొద్దు. ఈ ఈగో వల్లనే ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. ఈవెన్ రామాయణం కానీ, మహాభారతం కానీ, ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు కూడా ఈగో వల్లనే పెద్దగా వాళ్ళ మధ్యలో క్లాషెస్ వచ్చినాయి. ఎస్ సార్. ఇంట్లో అత్త కూడా ఎందుకు కొట్లాడుకుంటారు ఎక్కువ? ఈగో వల్లనే. నా కొడుకు నా మాట వినాలే, నిన్న మొన్న పెళ్లి చేసుకొని వచ్చినావు, నీ మాట వింటాడే అని చెప్పని అత్త అంటది. పెళ్లి చేసి ఇచ్చినాక నా మాట వినకపోతే నీ మాట ఎట్టింటాడు అత్త అని చెప్పని అటు ఇటు మధ్యలో పోక చెక్కలాగా ఈయన ఇరుక్కపోతాడు. ఇద్దరి మధ్యలో ఈగో ప్రెషర్ లాగా అయిపోతుంది. చేస్తాను. ఎక్కడైనా సరే ఈగో అనేది మంచి ఉండే రిలేషన్షిప్ని చెడగొట్టేది ఈగో. ఆ ఈగో మనకు ఉండకూడదు. బట్ ఎదుటి వాళ్ళ ఈగోని మాత్రం మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. చేస్తాను. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఎవరిని కూడా మనం హర్ట్ చేయనటువంటి పరిస్థితి. నెక్స్ట్ సార్, డు నాట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పౌస్. ఇక్కడ వెస్టీజ్ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. మళ్ళీ అందులో మన వినింగ్ టీమ్ అనేది కూడా ఇంకా పవిత్రమైనటువంటి దేవాలయం అనొచ్చు. ఒక్కసారి వినింగ్ టీమ్కి గ్రేట్ రౌండ్ మాట్లాడండి. మన గ్రేట్ మెంటర్ బారిల్ సార్ ఏమంటారు అని అంటే, ఈ యొక్క బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్, భార్య భర్తలు పిల్లలు అందరు కలిసి చేసుకునే బిజినెస్. అయితే ఇక్కడ ఇంకొక స్త్రీ, ఒక జెంట్స్ ఉన్నారంటే మనకు వాళ్ళు అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, లేకుంటే ఏజ్లో పెద్ద ఉంటే అమ్మ. రైట్. ఇంతే రిలేషన్షిప్ ఉండాలి. కానీ పొరపాటున కూడా తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు చూపు కానీ చూస్తే కనుక వెస్టీజ్ తీసేదో కానీ విన్నింగ్ టీం మాత్రం ఇమ్మీడియట్గా ఉన్నాడు బయట పంపిస్తారు. అంటే అంత స్ట్రిక్ట్గా రూల్స్ చేసింది. స్త్రీలను గౌరవించాలి. మన భారతదేశంలో ఉంది కదా, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నాట్యం ఆడుదురు అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నామా లేదా? మరి అది తూచా తప్పకుండా పాటించేది ఏకైక ఎడ్యుకేషన్ సిస్టమ్ మన విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఒక్కసారి విన్నింగ్ టీమ్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే చూసేదా ఒక్కసారి లేడీస్ నిలబడి ఉంటే, ఇప్పుడు దాస్ సార్ వచ్చి ఏమని చెప్పారు, ఆడపిల్లలు ఎవరైనా ఉంటే సీట్స్ జెంట్స్ ఖాళీ చేసి వాళ్ళకి సీట్ ఇవ్వమని చెప్పారా లేదా? అంటే అంత గౌరవించేటువంటి సంస్థ మనది విన్నింగ్ టీమ్. కనుక ఎవరైనా విన్నింగ్ టీంలో మన వెస్టేజ్లో అడుగుపెట్టి విన్నింగ్ టీంలో పని చేస్తుంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్కసారి అయినా ఇద్దరు ఇన్వాల్వ్ కాదు బిజినెస్లో. వైఫ్ ఒక్కతే ఇన్వాల్వ్ అయితే అతను ఒక్కసారి చూసినా కనుక ఆయనకు అర్థమవుతుంది, ఎస్ నా వైఫ్ కానీ, నా చెల్లెళ్ళు కానీ, నా అక్క కానీ ఈ బిజినెస్లో సేఫ్, అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలాగానే ఉంటారు అని చెప్పని వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యేలాంటి పరిస్థితిని మనకు కల్పించింది విన్నింగ్ టీమ్. ఓకేనా? ఎస్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, డు నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్ విత్ ఎనీబడి ఇన్ ద నెట్వర్క్. అంటే డబ్బు లావాదేవీలు చేయకూడదు. అంటే అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు ఈ యొక్క బిజినెస్లో. అంటే అప్లైన్ తోటి కానీ, డౌన్ లైన్ తోటి కానీ, బ్రదర్ లైన్స్ తోటి కానీ డబ్బులు అప్పుగా తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ అంటున్నాను, ఇప్పుడు మన అప్లైన్ ఉన్నారు, అప్లైన్ దగ్గర మనము అవసరం వచ్చింది, ఒక 50,000 తీసుకున్నాం, ఒక నెల రోజుల్లో ఇస్తాన్నాం. బట్ నెల రోజులు చూస్తే అయిపోయింది. ఓకేనా?
నెల రోజులు అయిపోయిన తర్వాత అప్లైను ఫోన్ చేయడానికి చూస్తున్నాడు, బట్ డబ్బుల గురించి కాదు. ఇలాంటి అద్భుతమైనటువంటి సెషన్ ఉందని చెప్పడం కోసం డౌన్లైన్కి ఫోన్ చేస్తాడు. మరి డౌన్లైన్ ఎత్తుతాడు ఆ ఫోను, అతని దగ్గర 50,000 అడ్జస్ట్మెంట్ కాలేదు. నెల తర్వాత ఇస్తాడు, బట్ అడ్జస్ట్మెంట్ కాలేదు. మరి అప్లైన్ ఫోన్ చేసింది దేనికోసం? ఇట్లాంటి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ సెషన్ ఉంది అని చెప్పి నేను ఫోన్ చేస్తే డౌన్లైన్ ఎత్తాడు. ఎందుకు? ఆయన మైండ్లో ఏముంటుందంటే 50,000 కోసం నాకు అడగటానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకవేళ రివర్స్లో ఉందనుకోండి, అప్లైనే డౌన్లైన్ దగ్గర అడుక్కున్నాడు, డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు అంటే డౌన్లైన్ ఏ కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పేటప్పుడు తన ఏదో ఒక క్వశ్చన్ వేసిండు, ఆ క్వశ్చన్కి ఇతనికి సమాధానం చేయదు, మా అప్లైన్ అడిగి చెప్తున్నా కానీ అప్లైన్కి కాల్ చేస్తాడు. అప్లైన్ డబ్బులు ఇచ్చేది ఉంది కదా, ఎత్తుతాడా? అమ్మ ఈ డబ్బుల కోసం నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఫోన్ ఎత్తాడు. అప్పుడు కొత్త వ్యక్తి దగ్గర కూర్చుండేటువంటి ఈ డౌన్లైన్ ఆయనకి ఏమని ఫీలింగ్ వస్తుంది? ఆ కొత్త వ్యక్తి దగ్గర ఆయన ఏమంటాడు, నీకు అప్లైన్ సపోర్ట్ ఇస్తాడు అన్నావు కదా, నీ అప్లైన్ ఫోనే ఎత్తుతున్నాడు చూడు. అవునా కదా? ఇట్లాంటి జరుగుతాయి. కనుక మనం ఎవరి దగ్గర అప్పులు తీసుకోవద్దు, ఇవ్వకూడదు. ఇది సిస్టమ్ కాదు. మీ మీద ఏమి ఉంచుకోకండి. మన విన్నింగ్ టీం చెప్తుంది అప్పులు ఇవ్వద్దు అని అంటుంది, నేను ఇవ్వను, సారీ. లేదంటే నా అప్లైన్ అడిగి చెప్తాను, నీకు అప్పు ఇవ్వాలా లేదా మా అప్లైన్ అడిగి చెప్తాను, ఒక మాట చెప్పండి. ఆయన మళ్ళీ సరే మీకు అడగాడు, ఏమైతే నేను ఇస్తే అని కనుక మీరు అనుకుంటే, స్టార్టింగ్ దశలో మేము కూడా అనుకున్నాం, ఒకరికి ఇచ్చినాం, ఇచ్చే వరకు ఏంటంటే ఇదే పని జరిగింది. స్టేజ్ మీద ఒక లీడర్ చెప్పిండు, ఇక్కడ కూర్చొని చౌలారా విన్నాను, అయినా కానీ కూడా నేను ఒక వ్యక్తికి ఇచ్చినాను, సేమ్ పని ఇప్పుడు నేను ఏం చెప్పినో అదే పని జరిగింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేడు, నేను అప్లైన్ చెప్పిన డబ్బులు ఏమైనా ఇచ్చినావా అన్నాడు. ఇచ్చినాం సార్ అంటే, కార్డినల్ రూల్స్ ఉంది కదా సార్, మరి సేమ్ అదే జరుగుతుంది, ఫోన్ ఏమంటే అని చెప్పాను అన్నాడు. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర అడగలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకేనా? సిస్టమ్ని ఫాలో అయితే ఇంత సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సార్, do not discuss your business and pass any negative to your downlines and cross lines, brother listeners. అంటే మీ బిజినెస్ గురించి మీకు ఎన్ని లెగ్స్ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఏ లెగ్ నుంచి ఏమేమి బిజినెస్లో అవుతున్నాయి, ఎవరు నెక్స్ట్ పిన్కి వెళ్ళబోతున్నారు, ఏం కథ అనేది మీ యొక్క బ్రదర్ లైన్స్కి, క్రాస్ లైన్స్కి చెప్పని అవసరం లేదు. మీ డౌన్ లైన్స్కి కూడా మీ యొక్క స్ట్రక్చర్ ఎన్ని లెగ్గులు ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఎవరెవరు కింద ఉన్నారు, ఏంటిదని మొత్తం చిట్టపద్దు మొత్తము మీ డౌన్ లైన్స్కి వివరాలు చెప్పని అవసరం లేదు. మీ అప్లైన్కి ఒక్కరికి చెప్తే సరిపోతుంది. అప్లైన్ గైడెన్స్లో మీ స్ట్రక్చర్ అనేది ఏదో తెలుస్తుంది. అన్ని విషయాలు అందరితో డిస్కస్ చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే డౌన్ లైన్కే ఇస్తారు, చూడు నా యాప్లో ఎక్కడేముందో చూడండి, తెలియక అట్లా ఇవ్వడం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్లు పాస్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, కొంతమందికి సీట్ దొరకలేదు. ఇది మంచి ఛాలెంజ్. పెద్ద లీడర్స్ అందరూ కూడా సంతోషపడతారు, ఎందుకంటే ఇంతమంది జీవితం మారబోతుంది అని పాజిటివ్గా మా ఆలోచనలు ఉంటే ఓకే దబాయిసి పెట్టండి. ఇట్లా సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరు ఇట్లా ఆలోచిస్తే, నెగిటివ్ ఆలోచనలు ఉండే వ్యక్తి ఏముంటాడు తెలుసా? ఏం ఆర్గనైజ్ చేసిరు పోయి కూర్చునే పెడతారు, కింద నిలబెడతారు. ఇసంటి మాట అంటే మనం దేనికోసం వచ్చినాం, ఈ సబ్జెక్ట్ విని మైండ్లో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు ₹1,00,000 ఎట్లా కొట్టాలో నేర్చుకోవాల్సినటువంటి సందర్భంలో నాకు సీటు దొరకలేదు, నాకు ఫ్యాన్ రాలేదు, ఇసంటి సీట్ మీద దుమ్ము ఉన్నది, ఇటువంటి ఆలోచించి నెగిటివ్ అనమాట. ఈ మనిషి పోయి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తాడు, ఆడ సీటు దొరకలేదు, నువ్వేం నేర్చుకున్నావు అంటే ఆడ సీటు దొరకలేదు, ఆడ ఫ్యాన్ తిరగలేదు. ఇవి ప్రమోషన్ చేస్తాం. మన ప్రోడక్ట్లు ఉంటాయి, అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు ఉంటాయి, మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసింది, ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంటాయి. ఏదన్నా ఒకటి బ్రేక్ అయింది అనుకోండి, మనము ఇప్పుడు నాకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా, చిన్నగా మూత డక్కని ఇరిగిపోయింది, నేనేం చెప్పాలా స్టోర్ అయినా, సార్ ఇది మీరు ఇచ్చారు కదా, ఇది డక్కని ఇరిగిపోయిందంటే ఓకే సార్ అని వేరేది ఇచ్చేస్తాడు, అయిపోతుంది. లేదా అంటే అప్లైన్కి చెప్పి అనుకో, అప్లైన్ ఏదో ఆయన చెప్తాడు. కింద పోయి డౌన్లైన్కి చెప్పినామనుకో, డౌన్లైన్కి అంటే మనం జాయిన్ చేయించే వ్యక్తికే, సార్ నేను ఇది కొన్నా ఇరిగిపోయింది అని చెప్తే ఆయన ఏం ఫీల్ అవుతాడు? నువ్వు నన్ను జాయిన్ చేసినావు, నువ్వే ఇంట్లో నెగిటివ్ చెప్తే నేనేం చేయాలని అనుకుంటాడో లేదా? అందుగురించే ఏది నాట్ ఓన్లీ ప్రోడక్ట్, ఏదైనా సరే నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. కొంతమంది అతి తెలివి పరులు ఏం చేస్తారంటే, నా డౌన్ లైన్ తోటి మాట్లాడితే నాకు నష్టం కదా, క్రాస్ లైన్ తోటి మాట్లాడితే నేను ఏదైతే పెద్ద మంచి బిజినెస్ కాదు పోయి అని కనుక క్రాస్ లైన్ తోటి మాట్లాడితే, ఆ క్రాస్ లైన్ అట్లా నీ డౌన్ లైన్కి బతి పెట్టాడు, మరి పోదా, మరి అట్లకంచి పోయి వీడికి వస్తుంది, నీ డౌన్ లైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుగురించే నోరు ఎప్పినామంటే పాజిటివ్ మాట మాట్లాడాలి, లేదంటే సపరేట్గా ఉండాలి, అంతే తప్ప నెగిటివ్ మాటలు మాట్లాడితే
మనం ఇతరులకి కాదు మనకు మనము హాని చేసుకున్నటువంటిది అవుతుంది. అందుకే నెగిటివ్ మాటలే మాట్లాడదు సిస్టంలో. రైట్ సార్. నెక్స్ట్ సార్, డు నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ విత్ యువర్ అప్లైన్. మనకి ఏమైందంటే రకరకాలటువంటి ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ కొన్ని రోజులు ఎంటర్ అయినాక అయోమయంలా ఉంటుంది. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయ్యిందని అంటే జనరల్ నాకు అంత అర్థమైపోయింది, ఈ బిజినెస్ ఇట్లా చేయాలి, అట్లా పాంప్లెట్లు వంచాలి, ఇదంతా చేయాలి అని చెప్పని రకరకాలటువంటి మంచి మంచి ఆలోచనలు, మేధావి ఆలోచనలు వస్తాయి. ఆ మేధావి ఆలోచనలు ఎప్పుడో అప్లైన్లు వాళ్ళ చిన్నప్పుడే చేసేసారు ఇవన్నీ. ఓకే, ఫెయిల్ అయి ఉంటారు. అందుగురించే కొత్తగా మీకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే జర్ర అప్లైన్ తోటి, సార్ నాకు ఈ ఆలోచన వచ్చింది, బాగుంటుందా బాగుండదా, అరే అది చేయొద్దు సార్, అది ఆల్రెడీ చేసారు, ఫెయిల్. ఓకే సార్, అంతే. ఆయన చెప్పినప్పుడు సప్లై తినాలి. ఆయన అట్లనే చెప్పెడుతుంది అనుకోని మనం చేసినాం అనుకో, ఫెయిల్ అయిన తర్వాత అప్పుడనే తెలుసుకోవాలి. టైం వేస్ట్ కదా, పైసలు వేస్ట్ అయితే టైం వేస్ట్ అయితే. అందుగురించే కొత్తగా మీరు ఏ పని చేయదలుచుకున్నా సరే అప్లైని అడిగి చేయండి, ఓన్గా చేయకండి. ఇక అట్లా అని చెప్పి మీరు ప్లాన్ పోవాలన్నా సరే రోజు పొద్దుగాల లేచి ఫోన్ చేయడం, ప్లాన్ పోవడం అనేది రోజు రోజు చేసే పని. ఫస్ట్ టైం చేయాల్సిన పని. ఫస్ట్ టైం మీకు దగ్గు వచ్చింది అనుకో, అప్పుడు అడుగుండి, సార్ దగ్గు వస్తుంది, దగ్గు మాట రాలేదంటే, వద్దు సార్, ఇక్కడ వద్దు, అక్కడ సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ దగ్గర పోయి దగ్గు అంటే ఆపుకొని పోవాలి. నేను చెప్తున్నాను అంటే బద్దగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ టైం దగ్గుతే అంటే అట్లా లేదు, అప్పుడప్పుడు దగ్గు వచ్చేసింది, దగ్గేసినట్టు దగ్గురు, మీకు దగ్గు గురించి మళ్ళీ ఎవరు అడగదు. ఫస్ట్ టైం ఏదైనా చేసే పని మాత్రం అప్లైన్ అడిగి చేయండి, ఓన్గా చేయకండి. నెక్స్ట్, డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది అప్లైన్ నన్ను ఎక్కువ జాయిన్ చేసిండు కదా అని చెప్పి పూర్తిగా అప్లైన్ మీద ఇట్లా వాలిపోతారు, ఇట్లా మల్లెతీగ వాలినట్టుగా మొత్తం ఆయనే చేయాలి. మల్లెతీగ అది ఎట్లుంటుంది, అది వాలిపోతుంది, దేని మీద కదా అట్లా వాలిపోతారు. ఎందుకు అంటే అప్లైన్ చూపించింది కదా బిజినెస్, నీ జీవితం బాగుంటుంది, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, నీకు నేను తోడు ఉంటా, నేను సపోర్ట్ ఉంటా అన్నది అదొక్కటి బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇక సపోర్ట్ ఉంటా అన్నది, సపోర్ట్ మొత్తం ఇట్లా వాళ్తారు, మొత్తం వీడియో పడతారు. ఇక ప్లాన్లు చెప్పొద్దురా, లిస్ట్ రాయి, లిస్ట్ అని ఏమన్నా చూడని ఫోన్ కూడా చూపిస్తారు, ఆయననే రాసుకోవాలి, ఆయననే ప్లాన్ చెప్పాలి. అయితే మనం ఎప్పుడు నేర్చుకుంటాం మరి, అవునా కదా? ప్లాన్లు చెప్పుడు ఇట్లాంటి అంతా కూడా అప్లైన్ పైన మనం డిపెండ్ కావద్దు. ఓన్గా డెమోలు, ఓన్ ప్లాన్స్, ఓన్గా మనం టూల్స్ పర్చేస్ చేయడం ఇట్లాంటివన్నీ, అండ్ ఈ యొక్క మీటింగ్స్ వాటికి ప్రతి ఒక్క వారం పిలవటం, ఇవన్నీ అప్లైన్ పైన ఆధారపడదు. మన డౌన్లైన్కి మన అప్లైన్ ఫోన్ చేస్తున్నాడు అంటే అప్లైన్ బిజినెస్ అయిపోయింది. అది మన బిజినెస్ అంటే మనం ఫోన్ చేయాలి మన డౌన్లైన్కి, అవునా? రైట్ యూజ్ అది చేయాలి. సార్ మా డౌన్లైన్లకు అందరికి ఫోన్లు చేయి సార్ అని చెప్పాలంటే ఆ పని ఆయనకి చెప్తామా? నాలెడ్జ్ మనము తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ నాలెడ్జ్ మనం తీసుకొని మన డౌన్లైన్కి మనం పాస్ చేయాలి. అది అప్లైన్ని రైట్ యూజ్ చేయడం. అప్లైన్ యొక్క అనుభవము, అప్లైన్ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇట్లా పట్టాలి మనం. అప్లైన్ మాట్లాడుతున్నప్పుడు చూస్తుండాలి ఆయన నోట్లకించి ఏ అద్భుతమైన మాట వస్తుంది, మన బిజినెస్కి గ్రోత్ అయ్యే మాట ఏమొస్తుంది అని చెప్పని అప్లైన్ ఎదురుగా ఉన్నప్పుడు మనం మాట్లాడని అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనను మాట్లాడనియాలి. ఆయనను మాట్లాడితే ఆయన లోపల నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి పాయింట్స్ వస్తాయి, అవి మనం క్యాచ్ చేయాలి, స్టోర్ చేసుకోవాలి. అప్లైన్ లేనప్పుడు మన డౌన్లైన్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాను, మన కుల్కర్ణి సార్ చెప్పిన నాకు చాలా అద్భుతంగా అనిపించింది, నా జిందగీలో మర్చిపోను. ఒక పాయింట్ చెప్పినారు, ఈ సబ్జెక్ట్కి సంబంధం లేకుండా మన బిజినెస్ సంబంధమే. ఆయన ఏమంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందంట, ఏ అనుకుందాం. స్టార్టింగ్ పాయింట్ అనేది ఏ, అండ్ సక్సెస్ పాయింట్ అనేది సి అనుకుందాం. సి మధ్యలో ఏముంటుంది, బి అనే పాయింట్ ఉంటుంది. బి అనే పాయింట్ ఏంటంటే రియలైజేషన్ పాయింట్ అంట. అది ఎప్పుడు రియలైజేషన్ అవుతుందో తెలియదు. బిజినెస్లో వచ్చి జాయిన్ అయినంత మాత్రాన నెక్స్ట్ డేనే నాకు రియలైజేషన్ అయిపోయింది అన్నది లేదు. ఇట్లా వచ్చి ఇంతమంది కూర్చున్నారు కదా, ఇంతమంది కూర్చుంటే ఈ సబ్జెక్ట్ అంతా మైండ్లో వేసుకొని, చెవులు వేసుకొని, మనసులో కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అప్లైన్ ఏం చెప్తారు ఎస్ అని వింటారో, ఆ వ్యక్తి బి అన్న పాయింట్కి చేరుకున్నట్టు, అంటే రియలైజేషన్ పాయింట్లో ఉన్నట్టయినా. ఏ నుంచి బి అనే మధ్య మార్గం ఏదైతే ఉందో అక్కడ మీరు ఎంత మొత్తుకొని, ఏ నుంచి బి అనే స్థానం ఉంది, ఈ ఏ నుంచి బి అనే స్థానం మధ్యలో మీరు ఉంటే మీకు దునియా చెప్పని, ఎస్పీ బాలు సార్ చెప్పని, దేవుడు వచ్చి వెస్టేజ్ చేయరా అంటే కూడా ఇంతకు నువ్వు ఎవరు, నాకు ఎందుకు చెప్తున్నావు, నువ్వు నిజంగా దేవుడివేనా, నీ ఐడి కార్డు చూపి అని అడిగేంత మూర్ఖత్వం ఉంటుంది. ఎక్కడ, ఏ నుంచి బి మధ్యలో. మరి బి నుంచి సి మధ్యలో మీరు ఉన్నారు అంటే కనుక అప్లైన్ తగ్గిన, అబ్బా మా అప్లైన్ ఎంత బాగా తగ్గుతాడు, అబ్బా ఒక స్టైల్గా తగ్గుతాడు.
నేను కూడా ఎప్పుడన్నా తగ్గితే ఇంతే స్టైల్గా తగ్గాలి అంటే అంత ప్రతి పాయింట్ కూడా మనకి నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది, ఏం చేసినా సరే బాగా అనిపిస్తుంది. అది ఎప్పుడు బి నుంచి సి అంటే మీకు ఇంట్రెస్ట్ కలగటం బిజినెస్ మీద, నా గురించి, నా ఫ్యూచర్ గురించి, నా టీం గురించి నేను కష్టపడుతున్నాను అన్నటువంటి ఆలోచన బి నుంచి సి అనే మార్గంలో రియలైజేషన్ అనేది మీకు జరుగుతుంది. అత్యంత ఫాస్ట్గా మీరు మీ గోల్స్ అనేది రీచ్ అవుతారు. ఎస్, నెక్స్ట్ 7th పాయింట్, డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లై అయిపోయింది. సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో ఇది చాలా అంటే చాలా ఒక విభత్సమైనటువంటి రెస్పాన్స్ అనేది ఉంది. చాలామంది సోషల్ మీడియాలో మనం పెట్టేటువంటి పోస్టులు చూసి కాల్ చేసి బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. చాలా మంచి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే సొసైటీలో ఉండే దాదాపు 80 to 90% వ్యక్తులు సాటిస్ఫాక్షన్గా లేరు. వాళ్ళకు వచ్చే ఆదాయంతో, వాళ్ళ జీవన శైలితోటి, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తోటి, వాళ్ళ మెంటలీ సిచ్యువేషన్ తోటి హ్యాపీగా ఎవరు లేరు. బయటికి మాత్రం గంభీరంగానే కనిపిస్తున్నారు, కానీ లోపల చాలా రకాలటువంటి కష్టాలు, ఫైనాన్షియల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఫైనాన్షియల్గా ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో మీ జీవితం మారుతుంది అన్నటువంటి ఒక షార్ట్ అండ్ స్వీట్ అర్థమయ్యేది మీరు ఒక సోషల్ మీడియాలో మెసేజ్ చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ఉండే టాప్ లీడర్స్ అందరూ కూడా సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మంచి మీనింగ్ఫుల్ వీడియోలు, ఫోటోలు చేసి వేయటంతో వేరేలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ యొక్క ఆర్గనైజేషన్ టీం కూడా గ్రోత్లో ఉంటుంది. అట్లా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి అంత చెత్త చెదరం అన్నీ వేయకూడదు. అంటే సోషల్ మీడియా ఎస్పెషల్లీ కూడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అంటున్నా, వాట్సాప్ స్టేటస్ గురించి మాట్లాడితే కనుక మనం వెస్టీజ్ గురించి, నెట్వర్క్ బిజినెస్ గురించి, దీనికి సంబంధించినటువంటి గ్రోత్, సక్సెస్ గురించి మనం స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెడితే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక రాజకీయం గురించి పెడతారు. కేసీఆర్ ఇట్లా అన్నాడు, రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, ఈయన ఆయన తిట్టిండు, ఆయన ఈయన తిట్టిండు, ఏంబడి ఒక కామెడీ పెడతారు బ్రహ్మానందంది, దాని తర్వాత వెస్టీజ్ పెడతారు. అంటే ఇప్పుడు కస్టమర్ మైండ్ సెట్ ఏం ఆలోచించుకోవాలి? మిమ్మల్ని చూస్తే మీ స్టేటస్, దాని పేరు అందుకే పెట్టారు స్టేటస్. అంటే మన స్టేటస్, మన యొక్క మానసికమైన స్టేటస్ ఎట్టుందో చూడు బిడ్డ అని మనం చూపించినట్టు వేసాను. మరి అన్నప్పుడు దాన్ని చాలా క్లారిటీగా, అర్థవంతంగా ఇతరులకు మీ స్టేటస్ చూసి వాళ్ళ బిజినెస్కి వచ్చే విధంగా కనుక మీరు స్టేటస్ పెడితే అర్థవంతంగా అదేమన్నా పనికి వస్తుంది తప్ప మీ ఫోటోలు, మీ యొక్క పిల్లల ఫోటోలు, పువ్వుల ఫోటోలు, ఆకుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పెడితే కనుక ఏం జరిగేదైతే లేదు. వేసాను కనుక స్టేటస్ను కూడా జర మీనింగ్ఫుల్ వాడండి. లేదు మీకు అర్థం కాలేదంటే మీ అప్లైతో కూర్చొని ఏది ఇన్స్టాగ్రామ్లో ఎట్లా పెట్టాలి, ఫేస్బుక్లో ఎట్లా పెట్టాలి సార్ ఫొటోస్, వీడియోస్ అని చెప్పని కూర్చొని అడిగి చూస్ చేయండి. ఎస్, డూ వాట్ ఈస్ డూప్లికేబుల్. ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క ఫీల్డ్లో డూప్లికేషన్ అయితేనే మన బిజినెస్ సాఫీగా అవుతుంది. మేము స్టార్టింగ్ డేస్లో ఒకనొక సందర్భంలో సలీం సారు మాకు ఎంత అద్భుతంగా చిన్నగా ఇట్లా సురుకు పెట్టినట్టు పెట్టి వెన్న కూడా పెట్టిండు మంచిగా. నేను నా డౌన్లైన్ శ్యామ్ సారు నంబర్ ఆఫ్ ప్లాన్లు పోతుండే, డౌన్లైన్కి హెల్ప్ చేయి అన్నారు కదా అని చెప్పని పోతూనే ఉంటుండే. 20 ప్లాన్లు, 30 ప్లాన్లు, ఏడైనా మా ఇద్దరు ఫోటోలే పడుతుండే. పోయినప్పుడు ఏంటంటే సూపర్ సార్, మస్తు చెప్తారు సార్, మీ ఇద్దరు కలిసి ప్లాన్లు చాలా అద్భుతంగా చెప్తారు సార్ అని చెప్పని మంచిగా ఫస్ట్ వెననే పెట్టాడు, వాత పెట్టలే, ఫస్ట్ వెననే పెట్టాడు. థ్యాంక్ యూ సార్ అంటే అవునా సార్, మరి ఆయన నేర్చుకున్నా సార్ ప్లాన్ అంటే, ఏం నేర్చుకున్నావు శ్యామ్ సార్ అంటే అంటున్నాడు. నువ్వే పోతే ఆయన ఎప్పుడు నేర్చుకుంటాడు సార్, ప్రతి ప్లాన్కి నువ్వే పోతే ఆయన నేర్పి ప్లాన్ నేర్పించి పంపి. మీరు కనుక ప్లాన్ నేర్పించలేకపోతే మిమ్మల్ని డౌన్లైన్ తిననియరు, పండనియరు. మీరు ఎప్పటిదాకా వస్తా అంటే అప్పటిదాకా వాళ్ళు మిమ్మల్ని ఎంటేసుకొని పోతారు అని చెప్పన్నాడు. అమ్మ అట్లా నా అని చెప్పి అనుకుని శ్యామ్ సార్కి ప్లాన్ చెప్పిస్తే ఆయన పని ఆయన చేసుకొని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 1,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను. నా ఎంటనే పెట్టుకుని ఉంటే కనుక నా అంత ఇన్కమ్ తీసుకునేటోడు కాదు. రైట్ సార్, 7 గైడ్ లైన్స్ ఉంది, అవసరం లేదు. రైట్, అయితే ఇవి మన కార్డినల్ రూల్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎస్, అయితే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనేది, డు నాట్ డిస్కస్ ఆర్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ ఇన్ ద నెట్వర్క్. అంటే ఇతర బిజినెస్లో ఇప్పుడు నేను గతంలో ఎవరు ఫోటోగ్రాఫర్, సలీం సార్ ఎవరు ఒక క్యాబ్ డ్రైవర్, ఇంకొక పర్సన్ ఇంకొక ఏదో రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చు. మన గతంలో ఏదో చేస్తుండే ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నేను సో అండ్ సో ఇట్లా ఇష్టం, నాకు ఆల్రెడీ వేరే బిజినెస్ కూడా ఉంది, నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను, మా వెంచర్లు ఆడున్నాయి, రేట్ ఇంత ఉంది అంత ఉంది అని చెప్పని ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా ఇచ్చినాం అనుకోండి, నేను ఏం ప్రమోషన్ చేస్తున్నట్టు
ఇతర రియల్ ఎస్టేట్ గురించి ఆహా బిడ్డ ఇట్లా కూడా చేయొచ్చు అనమాట అని ఇంకొక ఆయన వస్తాడు, ఆయన బిజినెస్ ప్రమోషన్ ఆయన చేసుకుంటాడు. ఇక్కడ ఈ స్టేజ్ ఏమవుతుంది, వెస్టేజ్ పక్కకు పోతుంది, అన్ని రకరకాల రంగురంగుల బిజినెస్ అన్నీ కూడా ఇక్కడ చేరుతాయి. కొత్త వ్యక్తి కూర్చున్న వ్యక్తికి ఏం అర్థం కాదు, ఇది బిజినెస్ మేళా అనుకుంటా, జాబ్ మేళా అనుకుంటా అన్నట్టు పోతుంది అర్థం. అందు గురించే ఇట్లాంటి సిచ్యువేషన్లో మీటింగ్లలో ఎక్కడైనా సరే మీ డౌన్లైన్స్ కానీ అప్లైన్స్ కానీ ఎవరు కానీ మీరు వేరే జాబ్ చేయండి, వేరే బిజినెస్ చేయండి, కానీ వేరే బిజినెస్ గురించి ఇక్కడ ప్రమోషన్ చేయకండి. నేను ఫోటోగ్రాఫర్ ఉన్నా, నాకు ఆర్డర్ ఇస్తారు, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, నాకు ఇది అని కానీ చెప్పకండి. అందుకే వేరే బిజినెస్ ప్రమోషన్ అయితే చేయొద్దు అనేది కార్డినల్ రూల్ అనేది కొత్తగా యాడ్ చేయబడింది. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను చెప్పింది ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, అండ్ బ్యాక్ టు శ్యామ్ సార్.